నమస్తే అండి, నా పేరు డాక్టర్ అనిల. నేను శంకర్ నేత్ర చికిత్సాలయాలో ఆక్యులోప్లాస్టీ సర్జన్ కింద చేస్తున్నాను. ఈరోజు మనం చిన్నపిల్లల్లో కంట్లోంచి నీరు ఎందుకు కారుతుంది అనే దాని మీద చర్చించుకుందాం. మనందరికీ కూడా కన్ను, ముక్కు, గొంతుకి ఒక ట్యూబ్ లాంటిది ఉంటుంది. ఇక్కడ రెప్పలకి రెండు వైపులా చిన్న తిత్తుల్లాగా ఉంటాయి. అందులోంచి కంట్లోకి వచ్చిన నీరు అనేది ఇలా ముక్కులో నుంచి అలా గొంతులోకి వెళ్తుంది. ఒక్కొక్కసారి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కూడా ఈ ట్యూబ్ అనేది సరిగ్గా తెరుచుకోదు. దానివల్ల ఏమవుతుంది అంటే నీరేది గొంతులోకి, ముక్కులోకి వెళ్లకుండా అలా కారిపోతూ ఉంటుంది. ఒకవేళ దానికి ఇన్ఫెక్షన్ గనక వస్తే అది కళ్ళు రెండు అతుక్కుపోయి పుసి కారడం, చీము కారడం, రసి కారడం లాంటివి కూడా జరుగుతాయి. అలాంటి సమయంలో మనం అశ్రద్ధ చేయకుండా మీరు వెంటనే హాస్పిటల్కి సంప్రదిస్తే ఒక చుక్కల మందుతోనూ ఒక చిన్న క్రిగ్లర్స్ మసాజ్ అని ఉంటుంది. ఆ మసాజ్ ఎలా చేయాలో మేము చెప్తాము. అట్లాగా మసాజ్ చేసిన తర్వాత ఆ నీరు కారడం అనేది 18 నెలల లోపు పిల్లల్లో ఆ మసాజ్ చేసి చుక్కల మందు వాడితే 95% తగ్గిపోతుంది. 18 నెలల నుంచి 3 ఏళ్ల వయసు లోపు వారికి 50% తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అది గనక మసాజ్ ద్వారా తగ్గకపోతే చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఆ రంధ్రాన్ని ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము చిన్న పిల్లల్లో నీరే కదా కారుతోంది, పర్లేదులే అనే అశ్రద్ధ చేయకుండా చిన్నపిల్లలు కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే త్వరగా నయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ 3 ఏళ్ల లోపు ఈ నీళ్లు కారడం అనేది గనక తగ్గకపోతే పిల్లలకి 4 ఏళ్ల వయసు పైబడిన తర్వాత ఈ ముక్కు దగ్గర చిన్న ఘాటు పెట్టి ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు మేము ఈ చెప్పే వీడియో వల్ల ఏంటంటే అంత పెద్ద ఆపరేషన్ వరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా మీరు త్వరగా తీసుకొచ్చేటట్టయితే పిల్లల్ని వాళ్ళకి ఆ మసాజ్ ద్వారా, చుక్కల మందు ద్వారా నయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నమస్తే.